డీలర్ షాప్‌కి వెళ్లి, "అన్న 2 ఎకరాలకి, 3 ఎకరాలకి మంచి దిగుబడినిచ్చే పత్తి విత్తనాలు ఇవ్వండి" అని అడుగుతాం కానీ, మన భూమి ఏ రకం, నీటి సదుపాయం ఉన్నదా లేదా, పోయిన ఏడాది ఇచ్చిన విత్తనాలు బాగున్నాయి లేదా బాగలేవని చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే, పత్తి పంటకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు ఏ పురుగు మందు వాడాలి, ఏ తెగుళ్ళ మందు వాడాలి, ఏ ఎరువులు వాడాలి అనే సమాచారం కోసం వీడియోను లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పత్తి దిగుబడిని నిర్ణయించేది విత్తన రకం. పురుగు మందు స్ప్రే చేసి పురుగు నియంత్రణ కాలేదు అంటే మళ్ళీ వేరే మందు తీసుకువచ్చి స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి విత్తనాలు తీసుకొచ్చి నాటాక అది మొలకెత్తకనో, ఒకవేళ మొలకెత్తిన సరైన ఎదుగుదల లేకపోవడం, ఆశించిన మేర పూతకాత లేకపోవడం, సులువుగా తెగుళ్లకు అలాగే చీడపీడలకు లోనవడం జరిగితే విత్తనం పెట్టే కాలం గడిచాక ఇక మనం చేసేది ఏమీ ఉండదు. కావున పత్తి విత్తనాలు కొనేటప్పుడు మనం అడగాల్సిన విషయాలు, అలాగే మనం చెప్పాల్సిన విషయాలు, ఎలా పత్తి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, కొన్ని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం. మన 2 తెలుగు రాష్ట్రాలు సెమీ ఏరిడ్ టు ట్రోపికల్ క్లైమేట్ జోన్ కిందికి వస్తాయి. అనగా ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు, కానీ వర్షాకాలంలో గణనీయమైన వర్షపాతం మరియు మిగతా వాతావరణాలకు విలక్షణమైన సుదీర్ఘ పొడికాలం ఉంటుంది. కావున మధ్యస్థ నుండి దీర్ఘకాల రకాలను ఎంచుకోవాలి. డీలర్కు మీరు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమనగా, మీ భూమి రకం నల్లరేగడ, ఎర్ర నేలన లేదా తేలికపాటి ఇసుక నేలన అనే విషయాన్ని చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా కంపెనీలు నేల రకాన్ని బట్టి చాలా పత్తి హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక మీరు అడగాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్లు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మొదటి విషయం, ఎవరికైతే నీటి సదుపాయం లేక వర్షాలపై ఆధారపడి సాగు చేసేవారు, మీరు ఎంచుకునే విత్తనం నీటి ఎత్తడిని తట్టుకుంటుందా లేదా అనే విషయాన్ని తప్పక అడగండి. ఎందుకంటే డ్రౌట్ టాలరెన్స్ విత్తనాలు సుమారుగా 20 నుండి 25 రోజుల వరకు వర్షం పడకపోయినా మొక్కలు ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. రెండవ విషయం, మీరు ఎంపిక చేసుకున్న విత్తనాలు గుర్తింపు పొందిన బీటీ విత్తనాల లేదా అనే విషయాన్ని అడగడం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే నాసిరకం విత్తనాలు అయితే పంట ప్రారంభ దశ నుండే కాయతొలుచు పురుగులు ఆశించి పత్తి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. మూడో విషయం, పత్తి దిగుబడిని ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం రసం పీల్చే పురుగులు. మీరు ఎంపిక చేసుకునే విత్తనాలు టాలరెన్స్ టు సకింగ్ పెస్ట్ అనగా రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులను తట్టుకునే రకాల కాదా అనే విషయాన్ని తప్పక అడగండి. పై 3 విషయాలు అడిగిన తర్వాత అప్పుడు అడగండి, మొక్కకి ఎన్ని కాయలు వస్తాయి, కాయ సైజ్ ఎలా ఉంటుంది, ఎకరాకు ఎన్ని క్వింటాల దిగుబడినిస్తుంది అని అడిగాక విత్తనాలు తీసుకొని రసీదు తీసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోవద్దు. అలాగే రసీదులో తీసుకున్న తారీఖు, ప్యాకెట్ లాట్ నెంబర్, తయారు చేసిన తారీఖు చెక్ చేసుకోవాలి. అలాగే ఈ రసీదు పత్తి పంట పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచాలి. విత్తన వైఫల్యం వంటి విషయాల గురించి మీరు ఏమైనా న్యాయ పోరాటం చేయాలి అంటే ఈ రసీదు ఎంతో ముఖ్యమైనది.